మనసులోంచి మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథంలో ఉంచి లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ లేని వారు దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుకుందాం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. మళ్ళీ చదువుతున్నాను. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ యొక్క మాటలు వినడానికి చక్కని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. విని వారికి వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. వాక్యమనే విత్తనాలు విత్తబడుచుండగా హృదయం అనే భూమిలో నాటబడి నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదువుని యొక్క మాటలు ఎవరు ఈ యొక్క మాటలు చెప్తున్నారు అని అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చారు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను అని అంటే, యేసు ప్రభు వారు ఆయన వెంబడించమన్నప్పుడు, యేసు ప్రభు వారిని వెంబడించమంటే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే కొన్ని కారణాలు చెప్తున్నాడు. 59వ వచనంలో లూకా సువార్త 9వ అధ్యాయం 59 నుండి మనం చదివితే ఈ మాటలు అర్థమవుతాయి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని పిలిచి నీవు నన్ను వెంబడించు అని అంటే, ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నా తండ్రిని పాతిపెట్టేంత వరకు నాకు సెలవు దయచేయి. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అంటే ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు 61వ వచనంలో, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడుగగా, అప్పుడు యేసు ప్రభువారు యొక్క జవాబు చెప్తున్నారు. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. యేసు ప్రభువాన్ని వెంబడించే విషయంలో వారికున్న ఆలోచనలు, ఎటువంటి మనస్తత్వంతో యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నారు. ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, తండ్రి మరణించేంత వరకు కూడా ఆయన పాతి పెట్టే వరకు నాకు అవకాశం అంటే, ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ బాధ్యతలు నా మీద ఉన్నాయి, కుటుంబ బాధ్యతలన్నీ కూడా నేను నెరవేర్చాలి. నా తండ్రికి నేను ఒక్కనే కుమారుని కాబట్టి తండ్రి మరణించేంత వరకు అంటే తండ్రి ఈరోజు కాకుండా ఎల్లుండి మరణిస్తాడని దాని అర్థం లేదు, కొంతకాలం జీవిస్తాడు. కుమారుడిగా తండ్రిని యొక్క పోషించాల్సిన బాధ్యత కుమారుడి మీద ఉంటుంది. అందుకని యేసు ప్రభువుని వెంబడించాలంటే తల్లిదండ్రులు వీళ్ళందరినీ విడిచిపెట్టి ఎలా రావాలి నేను? కాబట్టి ఆయన చెప్తున్నమాట, నా తండ్రి మరణించేంత వరకు అంటే ఆయన పాతిపెట్టి వచ్చేంతవరకు నాకు సెలవు దయచేయి. ఇప్పుడు యేసు ప్రభువు వెంటనే ఆన్సర్ చెప్తున్నమాట, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అంటే చనిపోయిన వారు మళ్ళీ చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారా? ఇదేమన్నా అర్థమవుతుందా? అంటే యేసు ప్రభువు దృష్టిలో లోకం ఏ రీతిగా ఉందంటే మృతమైనదిగా ఉంది. లోకానుసారులు వారిలో వెలుగు లేదు, వారిలో జీవం లేదు. కాబట్టి వారు ఎలా ఉన్నారంటే మృతులైన వారిగానే కనబడుతున్నారు. ఈ లోకము దుష్టిని అందున్నది, మనమైతే క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి యేసు క్రీస్తు యొక్క వెలుగు మనలో ప్రకాశించేదిగా ఉండాలి. మరి మృతులను పాతి పెట్టుకోవడం లోకం వైపు, లోకంలో ఉన్నారు కాబట్టి లోకం వాళ్ళని చూసుకుంటుంది కాబట్టి నువ్వు వాళ్ళని విడిచిపెట్టే. యేసు ప్రభువు దృష్టిలో లోకస్తులందరూ కూడా అంటే ఎవరైతే యేసు ప్రభువుని తెలియకుండా లోకంలో జీవిస్తున్నారో వారందరూ ఏ రీతిగా ఉన్నట్లంటే వారందరూ మృతమైన వారే. ఎవరండి? వారందరూ మృతులైన వారే. లోకం దృష్టిలో వాళ్ళు జీవిస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో వారు మరణించిన వారే. చూడండి, ఆదాము మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆయన మరణించాడు. ఏ రీతిగా మరణించాడు?
భౌతికంగా మరణించాడా? లేదు, ఆత్మీయంగా మరణించాడు. కాబట్టి లోకం దృష్టిలో లోక రీతిగా శరీర తత్వమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మరణించిన రీతిలోనే ఉన్నాడు. కానీ ఆత్మానుసారంగా మరణించాడు. శరీర విషయంలో మరణించలేదు, కానీ ఆత్మానుసారంగా మరణించాడు. ఇక్కడ యేసు ప్రభువుని ఈ వ్యక్తి వెంబడించడానికి వస్తుంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నామని యేసు ప్రభువు చెప్తుంటే ఈ వ్యక్తి అక్కడితో చూడండి, ఆ మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని వచ్చుటకు, మృతులను తమ మృతులను పాతి పెట్టుకొనని మన యేసు ప్రభువు చెప్పేసి నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వానితో చెప్పాను. అంటే యేసు ప్రభువారిని వెంబడించే వ్యక్తులంగా నీవు నేను ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి రావాలి. ఏ పాయింట్ అది? పర్టికులర్ పాయింట్ అంటే యేసు ప్రభువారిని వెంబడించే విషయంలో వెనక అడుగు మనం వేయకూడదు. రేపొద్దుండి నా బ్రతుకు ఎలా ఉంటుంది? చాలాసార్లు మనం కంటితో చూసిన దాన్ని బట్టి ఒక అడుగు ముందుకేస్తాం. అబ్రహాము లోతు గురించి మనం చదువుతాం. అబ్రహాము వరుసకు కుమారుడు అవుతాడు లోతు. ఈ లోతు కంటితో కనబడినవన్నీ చూసి ఈ సొదొమ గొమొర అనే పట్టణాలంట కంటికి ఎలా ఉన్నాయంటే పచ్చదనంగా కనబడుతున్నాయి. ఆ ప్రదేశాలకు వెళ్తే నేను చక్కగా ఉంటాను, నాకు అసలు కరువు రాదు, లేమి రాదు అనుకుని అబ్రహాంతో చెప్తున్నాడు, నేను సొదొమ గొమొరల వైపు నేను వెళ్తానన్నాడు. చూడండి, అంటే కంటితో కనబడిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాం. కానీ అబ్రహాము ఆయన విశ్వాసంతో తన యొక్క యాత్ర ప్రారంభించాడు కాబట్టి నేను ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకం, విశ్వాసం అబ్రహాంకు ఉంది. యేసు ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా భవిష్యత్తు ఏమవుతుందో దాన్ని చూసి మనం అడిగేయటం కాదు, కానీ నేను యేసయ్యను నమ్మి విశ్వాసంతో నేను అడుగు వేస్తానను, ఖచ్చితంగా యేసయ్య నా పక్షా నుండి నా అడుగును స్థిరపరుస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు అడిగేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కంటితో చూసిన దాన్ని బట్టే ఒక అంచనాకు వస్తాం. యేసయ్యను వెంబడించాలంటే చూడండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, అందరం ఏమంటాం తెలుసా? యేసయ్య గొప్ప దేవుడండి, నా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి, ఇది అన్నీ బాగున్నప్పుడు. కానీ ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు మనకి అననుకూలంగా ఉన్నప్పుడు ఆ స్థితులను చూసి ఏమంటాం తెలుసా? అబ్బో, ఇంత కష్టం అయితే నేను ఉండలేనండి, నేను ప్రార్థన చేయలేనండి, మరీ ఇంత కష్టంగా ఉంటే నేను అసలు దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటేనే బాగుండేది. ఈ రీతిగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మిన తర్వాత మనం వెనకడుగు వేయకూడదు. ఎప్పుడైతే మనం ముందుకి కదిలే వారంగా ఉంటామో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభించబడతాయి. అప్పటి నుంచి నీ జీవితంలో ఒకటొకటి అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయి. మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతికూలమైన పరిస్థితులు కూడా నిలబడగలిగిన స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. యేసు ప్రభువారు ఈ వ్యక్తితో చెప్తున్న మాట, మీ తండ్రి సంగతి వదిలేసాయి, మీ తండ్రిని విడిచిపెట్టాయి, కానీ నువ్వు వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించు. లోకరీతిగా మనం చూస్తే అమ్మా యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలంటే ఇంతమందిని వదిలేయాలా? యేసు ప్రభువాన్ని వెంబడించాలంటే నా బంధువులను విడిచిపెట్టాలా, నా స్నేహితులను విడిచిపెట్టాలా, నా తోబుట్టువులను విడిచిపెట్టాలా, ఇంతమందిని విడిచిపెట్టి నేను రావాలంటే నేను నా వల్ల కాదనుకుంటాం. కానీ దేవుని యొక్క మాట ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచి మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తామో నిజంగానే మన జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఉన్నతమైన రీతిలో ఆయన నిన్ను నన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండో వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తిని కూడా యేసు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అడుగగా, అయ్యా నేను నీ వెనకాల వస్తాను, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను సెలవు అడిగి వస్తాను, ఇంటి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను. చూడండి, ఇంటి దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇస్తారా? ఈ దేనికైనా పర్మిషన్ ఇస్తారు. నువ్వు సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తావా, ఇదిగోరా ఇంకో 100 రూపాయలు కూడా తీసుకో, ఎందుకని మంచిది, నీకేమన్నా తినడానికి ఏమైనా పనికి వస్తాయి. అదే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నానంటే బ్యాట్ కావాలా, ఇదిగో కొత్త బ్యాట్ కొనిస్తాను. ఒకవేళ ఎండలో తిరగడానికి ఆడుకోవడానికి వెళ్తున్నావా, ఆడుకోమ్మా, ఎంతసేపు అయినా కావాలంటే నువ్వు ఆడుకో. కానీ ప్రార్థనకి వెళ్తున్నానో చెప్పు, ఏమంటారు చెప్పండి? ప్రార్థన ఏం ప్రార్థన రా, ఇవాళ ఇంటి దగ్గర కూర్చో, ఆన్లైన్లో వస్తుంది కదా, నువ్వు ఇంటి దగ్గర కూర్చో, ప్రార్థన ఎక్కడేం చేసుకోవచ్చు. ఈరోజు వాళ్ళు వస్తానన్నారు పననుండు, వాళ్ళు వచ్చేంతవరకు కూడా నువ్వు ఇంటి దగ్గరే కాపలాగా కూర్చో. అమ్మా మందిరంలో ఆరాధన జరుగుతుంది, మరి నేను కూడా వెళ్ళాలి, పాటలు పాడాలంటే
నువ్వు ఒక్కదానివైనా పాటలు పాడేది? ఇంక లేరా పాడేవాళ్ళు? చాలామంది ఉన్నారు. కాబట్టి నువ్వు చుట్టాలు వచ్చేదాకా వాళ్ళని చూస్తూ ఉండు. ఇంకొంతమంది ఉంటారు, పనులు వాళ్ళని పెట్టేసి ప్రార్థన తర్వాత అయినా వెళ్ళొచ్చు అంటారు. కానీ యేసు ప్రభువు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ విడిచిపెట్టమంటే వాళ్ళని వదిలేసి మరి వాళ్ళని పట్టించుకోవద్దని కాదు దాని అర్థం. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తావో నీ ద్వారా ఇతరులకు దేవుడు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం అదే. కానీ మనం ఏం చేస్తామంటే మన సొంత తెలివితేటలతో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇంటి దగ్గర నుంచి వచ్చేయాలన్నారు. ఇట్లాగా ఎతుమత్తంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాటలు అవి చాలా శ్రేష్టమైనవి. ఎవరైతే విధేయత చూపిస్తారో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో నిజంగా వారి జీవితాలని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచినట్లుగా మనం చూస్తాం. ఈ వ్యక్తి అయితే, రెండో వ్యక్తి, నేను మొదట మా ఇంటి దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకుని వస్తాను నా తల్లిదండ్రుల దగ్గర, నా ఇంటినున్న వారి దగ్గరికి వెళ్ళి. నిజంగానే వారు పర్మిషన్ ఇస్తారా? మీరేనంతే. దేనికైనా పర్మిషన్ దొరుకుతుంది మనకు. కానీ మందిరానికి కానీ వాక్యం వినటానికి కానీ ప్రార్థనకు కానీ వెళ్తున్నానంటే అంత సులభంగా దొరుకుతుందా పర్మిషను? దొరుకుతుందమ్మా? దొరకదు మనకే. దేనికైనా లోకరీతిగా పిక్నిక్ వెళ్తున్నానన్నా కానీ సరదాగా వెళ్ళరమ్మంటే పంపిస్తాం. కానీ దేవుని యొక్క సభలు జరుగుతుంది నేను వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు. అందుకని యేసు ప్రభువు చెప్తున్నారు 62వ వచనం, ఇది ప్రాముఖ్యమైనది. ఈ 62వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసు నాగటి మీద చేయి పెట్టి, అంటే దాని అర్థం ఏంటి? పొలం దున్నేటప్పుడు నాగలు తెలుసా? నాగలు దేనికి కడతారు? ఎద్దులకి కడతారు. ఎద్దులు భుజం మీదన మెడ మీద పెడతారు కాడి. అయితే ఈ నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే నాగటి మీద ఒకసారి చేయబెట్టంట, మళ్ళీ దాన్ని వెనక్కి తీస్తే అటువంటి వ్యక్తులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. అది ఎలా వారసులు కారు అని అంటే, ఒక ఇద్దరు వ్యక్తులను మీకు సాదృశ్యంగా నేను చూపిస్తాను. అంటే వీళ్ళు ఆ పర్టికులర్ పాయింట్, అంటే ఇటు చావైనా సరే ఇటు బ్రతికినా సరే మేము మాత్రం ఏదో ఒకటి చేయాలి, చావో రేవో అని తేల్చుకున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అంటే రెండు ప్రదేశాలు, ఇంకా చాలా ఉన్నాయి సంఘటనలు. కానీ ఈ రెండు సంఘటనల గురించి మనం నేర్చుకుందాం. పాత నిబంధన గ్రంథంలో రాజుల రెండో గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యేసు ప్రభువారు యొక్క చెప్పిన యొక్క మాటల్లో పరమార్థం ఏంటంటే, నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యంకు పాత్రుడు కాడు అని అంటే, ఒకసారి దేవుణ్ణి మనం వెంబడించడం నేర్చుకున్న తర్వాత ఒకవేళ పరిస్థితులు క్లిష్టంగా అనిపించినప్పటికీ మనం ముందుకే కొనసాగాలి. ఒకవేళ చావు ఎదురుగుండా కనబడుతున్నప్పటికీ మనం ముందుకే కొనసాగాలి. ఎప్పుడైతే అటువంటి తీర్మానానికి వస్తామో ఆ మరణకరమైన పరిస్థితిని కూడా దేవుడు నీకు ఎలా మారుస్తాడు తెలుసా? అది నీకు అనుకూలంగా మారుస్తాడు. ఆ మరణ బంధకాల నుంచి నిన్ను విడిపించి నిన్ను జీవ మార్గంలోకి ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాం. 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు కూర్చుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదామనుకుంటుమా? పట్టణం అందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునద్దుకు రాగా అచ్చట ఎవరునూ కనబడక పోయిరి. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ముందు దీని గురించిన విషయాలు మనకు తెలియాలి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క పేరు పెట్టబడిన ప్రజలు. ఈ ప్రజలకు యెహోరాము అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కాలంలో ఆ ప్రదేశం మొత్తంలో, ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా కరువు వచ్చింది. ఈ కరువు రావటానికి గల కారణం ఏంటంటే, అక్కడే అప్పటికి సిరియా వారు కానివ్వండి, ఇంకా కొన్ని దేశాల వారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి ఇశ్రాయేల్ దగ్గర ఉన్న అంతా కూడా యావత్తు ఎత్తుకుని వెళ్ళిపోయారు.
అయితే ఆ దేశం మొత్తం కూడా కరువు విపరీతంగా ఉంది. ఈ విపరీతంగా ఉన్నప్పుడు ఈ కరువు కాలంలో ఇశ్రాయేలీయులు ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు. అయితే రాజు అంటాడు, ఆ ఇశ్రాయేల్ రాజు, ఈ కరువు రావటానికి కారకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలీషా. చూడండి, కరువు దేవుని ప్రవక్త ద్వారా కరువు వస్తుందా, లేకపోతే భూమి పంటలు పండక కరువు వస్తుందా? భూమి పంటలకు పండకపోతేనే కరువు వస్తుంది. అడిదిప్పి రాజుగారికి ఎవరి మీద కోపం వచ్చింది తెలుసా? దైవజనుడి మీద కోపం వస్తుంది. చాలాసార్లు చూడండి, ఏదైనా ప్రకృతి విపత్తు ఏదైనా వచ్చినప్పుడు దానికి ఎవరు ఏం చేయలేం. కానీ చాలాసార్లు ఆ ప్రకృతి విపత్తుకు కూడా ఎవరి మీద నెడతాం? మనం అధికారుల మీద నెడతాం. తుఫాన్ వచ్చిందనుకోండి, మొత్తం కొట్టుకుపోయింది అనుకోండి, మళ్ళీ ఎవరిని అడుగుతాం? ఏ రకంగానైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ప్రభుత్వం చేసిందా? ఏమా తుఫాన్ రప్పించిందా? ప్రభుత్వం వరదలు రప్పించిందా? చాలామంది ఏమంటారంటే, తప్పేమో ఒక రాత్రిగా జరిగితే దాన్ని ఒకరి మీద మోపుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు రాజు కూడా కరువు వస్తే దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా? దైవజనుడైన ఎలీషా. కాబట్టి ఆ ప్రవక్తని ఈ రోజు గనక నేను చంపకపోతే, మెడ మీద తలకాయ లేకపోతే, అంటే ఏంటి, తలకాయ మాత్రం ఉంచను అన్నాడు. అంటే నేను ఈ రోజు గనక అతన్ని మరణించకపోతే ఈ కరువు ఇంకా దీనికి పరిష్కారం లేదని ఒక మాట అనగానే, అప్పుడు దైవజనుడైన ఎలీషాకి తీసుకురావటానికి కొంతమందిని పంపించాడు రాజు. పంపిస్తే అతను రాకమునిపే ఎలీషా ఆ వ్యక్తిని గుర్తించి, దైవజనుడైన ఎలీషా ఆ మాటను గుర్తించి రాజుతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ పంపించిన దూత వెనకాల రాజు కూడా వచ్చాడు. ఎలీషా రాజుతో ఏం మాట్లాడుతున్నాడంటే, రాజుల 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ మాట మనకు చదువుతుంది, మనకి అర్థమవుతుంది. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండినో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమయ్యగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. ఎప్పుడైతే రాజు దైవజనుడైన ఎలీషాను చంపించడానికి వ్యక్తిని పంపించాడో, వెంటనే దైవజనుడైన ఎలీషా రాజుతో చెప్తున్నాడు, సరే కరువు ఉంది దేశంలో, కానీ ఈ ఒక్కరోజు కోపిపట్టు, రేపు ఈ వేళకు, అంటే ఎప్పుడైతే రాజు వెళ్ళి దర్శించాడో ఈ ఎలీషాని చెప్తున్నాడు, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు. అంటే ఏంటి, ఎంత చీప్గా దొరుకుతుందో చూడండి. అంటే ఇప్పుడు దాకా ఇంత కరువులో ఉన్నారు, కానీ రేపటి నుంచి మీరు సమృద్ధిగా మీరు తినబోతున్నారనే విషయాన్ని రాజుతో చెప్పాడు. రాజుతో చెప్తుంటే రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడట. ఈయన ఏమంటున్నాడంటే, ఒక అధిపతి, దేవుడు ఆకాశం విప్పి, యెహోవా ఆకాశపు కిటికీలు విప్పినా కానీ ఈ కరువు మాత్రం పోదు అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ఎటకారంగా మాట్లాడుతున్నాడు లేదా? దేవుని యొక్క క్రియలను వాళ్ళ జీవితాల్లో అర్థం చేసుకునే వ్యక్తులు ఇలా మాట్లాడతారు. దైవజనుడైన ఎలీషా తను చెప్తున్నాడు, ఇంకా తను చూడలేదు కానీ విశ్వాసంతో పలుకుతున్నాడు, రేపు ఈ రోజు కల్లా దేవుడు మీకు ఆహారం సిద్ధపరుస్తున్నాడంటే, ఆ రాజుగారి దగ్గర ఉన్న అధిపతి ఏమంటున్నాడంటే, దేవుడు ఆకాశపు కిటికీలు తెచ్చినా కానీ వీళ్ళకి అలా జరుగుతుందా అని అన్నాడు. అని అనగానే ఇంకా చూడండి, అక్కడ కరువు ఏ రీతిగా ఉందంటే, రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 25వ వచనంలో చదివితే, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును. గాడిద తల, అసలు గాడిద తింటారా? అంటే కరువు అంతా మిక్కిలి ఎక్కువైపోయింది, 50 రూపాయలు అంట. అంటే గాడిద తల మాంసం ఇంకెంత రేటు ఉంటుంది? అంటే అంత మిక్కిలి క్లిష్టమైన హీన దశలో ఉన్నారు. ఈ హీన దశలో ఉన్నప్పుడు ఇక్కడ కుష్ఠరోగుల గురించి మనం చదువుకున్నాం. ఈ కుష్ఠరోగులు ఏమంటున్నారు తెలుసా? ఒక 4 కుష్ఠరోగులు అంట ఊరు బయట ఉండి, వాళ్ళు ఏమంటున్నారంటే, పట్టణంలోకి వెళ్ళాలంటే అక్కడ కూడా కరువు ఉంది.
అక్కడైనా చనిపోతాం. పోనీ బయట ఉన్నామా? బయట ఉంటే ఎక్కడైనా మనం చనిపోతాం. కాబట్టి ఇటు పట్టణంలోకి వద్దు, ఇటు బయట వద్దు, కానీ మనం శత్రు సైన్యమైన సిరియా దండులోనికి వెళ్దాం. ఇస్రాయేల్కి శత్రు దేశం ఏంటిదంటే సిరియా దేశం. ఈ సిరియన్లు ఇస్రాయేల్ మీద యుద్ధం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నమాట, మనం ఇక్కడ ఎందుకు కూర్చోవాలి, పట్టణంలోకి వెళ్దామా? పట్టణం అందు క్షేమం ఉంది. ఒకవేళ లోపలికి క్షేమం అంటే ఏంటి? క్షేమం వేరు, క్షేమం వేరమ్మా. అర్థమవుతుందా? క్షేమం అంటే ఏంటి? అందరూ కులాసాగా ఉన్నారా, బాగున్నారంటే క్షేమంగానే ఉన్నామని అర్థం. క్షేమం అంటే కరువు, క్షే రెండు మీకు అర్థం అవ్వాలి. క్షేమం అంటే బాగున్నాం అని అర్థం, క్షేమం అంటే కరువు అని అర్థం. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు మాట్లాడుతున్నమాట, మనం పట్టణంలోకి వెళ్ళామనుకో, అక్కడ కూడా క్షేమం ఉంది. అంటే ఏంటి? కరువు ఉంది. పోనీ ఇక్కడుంటే మనం చచ్చిపోతాం. కాబట్టి ఇటు పట్టణంలో కొద్ది, కానీ మనం ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నారంటే, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చనిపోదాము, పదండి సిరియన్ల దండుపాటలోనికి పోదాము. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి మార్చుకున్నారంట రూటు? శత్రు దేశంలోకి వెళ్దాం. అసలు శత్రు దేశంలోకి వెళ్తే వీళ్ళు ఊరుకుంటారా? శత్రువులు అసలే సిరియన్లు అంటేనే భయపడుతున్నారు ఇశ్రాయేలీలు. అటువంటిది ఈ సిరియన్ల దండుపాటలోకి మనం వెళ్దాం, శత్రు సైన్యంలోకి అని అనుకుని, వారు మనల్ని బ్రతుకనిచ్చినా బ్రతుకుతాము, మనల్ని చంపినా చత్తము అని చెప్పుకొని, అంటే ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్, అంటే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏ నిర్ణయానికి? అయితే చావు, లేకపోతే బ్రతకడం. అంటే వీళ్ళు ఒక రకంగా వాళ్ళ జీవితాలని రిస్క్ పెడుతున్నారు. అవునా? రిస్క్ చేసేవాళ్ళు ఉంటారా ఎవరైనా? ఒక వ్యక్తి కాలంలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, ఈత రానోడు రిస్క్ చేస్తాడా ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి? రిస్క్ చేసాడంటే మాత్రం అయితే ఎవరెవరు బ్రతకాలి. రిస్క్ చేయటం అంటారు దాన్ని. దేవుణ్ణి నమ్మిన తర్వాత కొన్ని పరిస్థితులు మనకి అననుకూలంగా, ప్రతికూలంగా, అనుకూలంగా కాదు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అధిగమించడానికి కొన్నిసార్లు రిస్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం రిస్క్ చేయడానికి చేయగలమా? ఇంత కష్టమైతే ఎవరు పడిస్తారండి? అమ్మో నేను కనుక ఒక కాలం అడిగేసానంటే అక్కడికి వెళ్ళి చచ్చిపోయేది ఏముంది, ఇక్కడే చచ్చిపోతే బెటరే, ఇట్లా మనం ఆలోచన చేస్తాం. కానీ వీళ్ళు చూడండి, శత్రు సైన్యమైన సిరియా దేశంలోకి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నారు. సిరియా ఆ దేశంలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని, ఇక్కడున్నా చనిపోతాం, మన దేశానికి వెళ్ళినా ఊళ్ళోకి వెళ్ళినా చనిపోతాం, కాబట్టి మనం శత్రు దేశంలోకి వెళ్దాం. శత్రు దేశంలోకి వెళ్తే ఊరుకుంటారా? వీళ్ళు రాణిస్తారా? అసలు కుష్ఠరోగులు వీళ్ళు రాణిస్తారమ్మా? రాణించరా, అసలు లోపలికి రానివ్వరు. అటువంటిది వాళ్ళు నిర్ణయానికి వచ్చారు, చావు అయినా బ్రతుకైనా మేము వెళ్తామన్నారు. వాళ్ళు వెళ్ళారు. చూడండి 6వ వచనంలో, 5వ వచనంలో, సంధి చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనపడకపోయారు. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినపడినట్లు చేయగా, వారు మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేలు రాజుకు, హిత్తీల రాజులకును, ఐగుప్తుల రాజులకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను, గుర్రముల్లోనైనను, గాడిదలలోనైనను, దండుపేటల్లోనున్న వాటిల్లోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకున్నట్టు చాలును అనుకుని సంధి చీకటిని ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిండిరి. ఇంకా తర్వాత కింద చదువుకుంటూ వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. వీళ్ళు అలా అనుకుని సిరియన్ల దండలోకి వెళ్ళారు. అంతే. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లోకి రాగానే ఆ ఊర్లో ఒక్కరు కూడా కనబడట్లా. ఎందుకనంటే దేవుడే వాళ్ళకి భయం పుట్టించాడంట. దేవుడే సిరియన్ల మీదకి ఒక ధ్వని పుట్టించగానే వాళ్ళందరూ భయం వేసి, అమ్మో ఇంకేముంది, ఇశ్రాయేలీయులు అందరూ మా మీదకి వచ్చేస్తున్నారు, మిగతా వేరే దేశస్తులు కూడా 4-5 రాజులు కలిపి మా మీద యుద్ధానికి వస్తున్నారేమో అనుకుని రథముల ధ్వని, గుర్రముల ధ్వని చప్పుడు దేవుడే కలిగి చేశాడు. ఆ చప్పుడు విని వీళ్ళు పారిపోతూ ఎలా పారిపోయారు తెలుసా? ఉన్నట్టుగా విడిచిపెట్టి పారిపోయారంట. అంటే ఏంటి? అన్నం కూర వండుకుంటున్నారేమో, ఆ టైంకి కొండలు వదిలేశారు, పారిపోయారు. బంగారం వదిలేశారు, డబ్బులు వదిలేశారు, తిండి తిప్పలేం లేవు. ఎందుకని? ముందు ప్రాణం దక్కించుకోవాలి. అందుకని ఉన్న పాటనాలు పారిపోయారు. పారిపోతే ఈ కుష్ఠరోగులు లోపలికి వచ్చి వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8వ వచనంలో, కాబట్టి
ఆ కుష్ఠరోగులు దండు వెలుపటి భాగమునకు వచ్చి గుడారమును వచ్చి భోజన పానములు చేసి శుభ్రంగా ఉన్న భోజనం వండుకున్నారంట. వాళ్ళు తినలేదు, వాళ్ళు బారిపోయారు. వీళ్ళు కుష్ఠరోగులు లోపలికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాలు చేస్తున్నారు. ఎవరయ్యి? సిరియన్లు. ఎవరైతే పారిపోయారో వాళ్ళే. వాళ్ళు వచ్చి భోజనం చేసి చూడండి, ఆ లోపలికి వచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి, వాళ్ళ ఇళ్ళలో ఏమున్నాయంట? బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, ఇవన్నీ దాచిపెట్టారు. తిరిగి మరి ఒక గుడారంలోకి వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టారు. ఇంకొకరి ఇంట్లోకి వెళ్తే అక్కడ కొంత సొమ్ము దొరికిందంట, అంటే డబ్బులు. ఏదైనప్పటికీ అన్నీ విడిచిపెట్టి వాళ్ళు పారిపోయారు. ఇక వాళ్ళు అనుకుంటున్నారు ఈ విషయం మంచిది కాదు, మనం ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? మన దేశంలో ఉన్న రాజుగారికి చెప్పాలి అని చెప్పి వెంటనే వచ్చి ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేయటం. రాజుగారు ఏం చేశారంటే ఒక 5గురిని అక్కడికి చూసి రావడానికి పంపించినప్పుడు నిజంగానే ఈ యొక్క సిరియనులో ఆ దేశాన్ని విడిచిపెట్టి ఆ యొర్దాను నది దగ్గర దాకా ఎంత లెక్క అయితే పారిపోయినంత లెక్క వరకు కూడా అన్ని వస్తువులు పడేసుకుంటూ వెళ్ళిపోయారంట. ఎప్పుడైతే రాజు ఈ విషయాన్ని గ్రహించాడో అక్కడ ఉన్నవన్నీ కూడా సమకూర్చుకుని ఇశ్రాయేలు తీసుకొచ్చినప్పుడు, రేపు ఈ రోజు కల్లా ₹1 మీకు పిండి ఇవన్నీ దొరుకుతాయని ఎలీషా ఏ రీతిగా చెప్పాడో అదే రీతిగా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని బట్టి ఈ కార్యం జరిగింది? ఎవరిని బట్టి ఈ విషయం రాజుగారికి తెలియపరచబడింది? ఎవరిని బట్టి అండి? కుష్ఠరోగులను బట్టి. ఈ కుష్ఠరోగులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? ఎక్కడున్నా చనిపోతాం, అక్కడికి వెళ్ళినా చనిపోతాం. అంటే ఒక రకంగా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు వెళ్ళారు. కానీ దాన్ని దేవుడు ఎలా మార్చాడంటే అనుకూలంగా మార్చాడు. అంటే ఈ విషయంలో క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్తున్న ఆ మార్గం ఏంటనంటే, నాగటి మీద ఒకసారి చేయబెట్టి దాని వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడంటే, ఒకసారి యేసయ్యను నమ్ముకున్న తర్వాత మన జీవితం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఒకవేళ కష్టం వచ్చిందనో, లేకపోతే రోగం వచ్చిందనో, ఆర్థికంగా ఇబ్బంది వచ్చిందనో మనం వెంటనే కృంగిపోయి వెనకంజ వేయకూడదు. అంటే యేసయ్యను విడిచిపెట్టి మళ్ళీ లోకం వైపు మనం పయనించకూడదు. మనం ఇప్పటికీ కూడా ఎలా ఉండాలంటే, నేను బ్రతికినా యేసయ్య కోసమే. ఒకవేళ కరువు వచ్చి పూర్తిగా నేను క్లిష్టమైన పరిస్థితికి వచ్చి ఆహారం లేకపోయినా నేను మాత్రం యేసయ్యను విడి ఉన్నాం, ఖచ్చితంగా నా పక్షాన ఉన్నాడు. ఎప్పుడైతే అటువంటి తీర్మానానికి వస్తామో అప్పుడే గొప్ప కార్యాలు మన జీవితంలో ఆరంభమవుతాయి. హల్లెలూయా. నిజంగా చూడండి, ఈ కుష్ఠరోగులు ఒక నిర్ణయానికి వచ్చారో ఎక్కడున్నా చనిపోతాం, ఊళ్ళోకి వెళ్ళినా చనిపోతాం కాబట్టి శత్రు దేశంలోకి వెళ్దాం అనుకున్నారు. వీళ్ళు ఒక ఆ నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఇంకొక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఇక్కడ ఇంకో వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే ఒక న్యాయాధిపతులు. అంటే ఆ కాలంలో ప్రతి ఒక్కరికి రాజు లేడు. ఇంకా ఈ న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో బెత్లెహేము అనే ప్రాంతంలో కరువు వచ్చింది. ఈ బెత్లెహేము అంటే దాని అర్థం ఏంటంటే రొట్టెల గృహము. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? మన మందిరం పేరేంటి? బెత్లెహేము ప్రార్థనా మందిరం. బెత్లెహేము అంటే రొట్టెల గృహము, సమృద్ధి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఉన్న ప్రదేశం ఏంటిదంటే బెత్లెహేము. అయితే ఆ బెత్లెహేములోనే కరువు వచ్చింది. ఆ కరువు రాగానే బెత్లెహేము నుండి ఒక మనుషుడు ఏం చేశాడంటే తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళాడు. ఈ మోయాబు దేశం ఎటువంటిదంటే అన్యుల దేశం. ఈ మోయాబీలు ఎవరంటే శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ మోయాబీలు దేవుణ్ణి ఆరాధించరు. దేవుడంటే వాళ్ళకి తెలియని వ్యక్తులు. అటువంటి దేశానికి ఈ వ్యక్తి వెళ్తే ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. 2వ వచనం రాయబడింది చూడండి. వాళ్ళ ఆవిడ పేరు నయోమి. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. ఒక అతని పేరు మహ్లోను, ఇంకొక అతని పేరు కిల్యోను.
వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారంటే అసలు వీళ్ళు ఏ ఊరు ఏ ప్రాంతానికి చెందినవారంటే బెత్లెహేం ప్రాంతానికి చెందినవారు. ఈ బెత్లెహేంలో ఉండవలసిన వీరు బెత్లెహేంలో కరువు వచ్చిందని తొందరపడి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబుకి వెళ్ళిపోయారు. మోయాబుకి వెళ్ళి చూడండి అక్కడ కాపురం ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది. కొంతకాలానికి ఆ మోయాబు దేశంలో నయోమి యొక్క భర్త ఎలీమెలెకు మరణించాడు. మరణించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళిద్దరు కుమారులకు కూడా ఈ నయోమి ఏం చేసిందంటే మోయాబు దేశంలో అన్యులైన స్త్రీలు, ఈ మోయాబీలు అంటే శరీరానుసారులు అని చెప్పాను, ఈ శరీరతత్వమైన మనస్తత్వం కలిగిన వారు, దేవుడిని ఎరగిన వారు, అన్యులు అయినప్పటికీ ఈ నయోమి ఏం చేసిందంటే ఆ మోయాబు దేశంలో నివసిస్తుంది కాబట్టి భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు కుమారులకు కూడా పెళ్లి చేసింది. ఇద్దరు కుమారులకు కూడా ఎవరిని ఇచ్చి పెళ్లి చేసిందంటే ప్రార్థనా పరులను పెళ్లి చేయలే. అంటే యూదులను బెత్లెహేములో పుట్టిన వారిని వివాహం చేయలేదు, కానీ ఈ మోయాబు దేశంలో ఉంటుంది కాబట్టి మోయాబు స్త్రీలనే వివాహం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 4వ వచనంలో వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు వర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహలోని కిల్యోన్ అని ఇద్దరును చనిపోయారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 10 సంవత్సరాల లోపే తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ముందు ఎవరు చనిపోయారు? భర్త చనిపోయాడు. తర్వాత ఇద్దరు కుమారులు, 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. అసలు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మోయాబు దేశానికి రావటం, ఈ బెత్లెహేంలో ఉంటే మాకు కరువు వచ్చేసింది, ఈ బెత్లెహేంలో ఉంటే మేము చనిపోతాం, కాబట్టి మోయాబుకి వెళ్తే మేము బ్రతుకుతాం. ఇది వీళ్ళ యొక్క ఆలోచన. మనకు కూడా అలాగే ఉంటుంది. మనం కూడా క్లిష్టమైన పరిస్థితులు కొంచెం వెళ్తున్నప్పుడు దేవుని నమ్ముకున్నాం, మరి దేవుని యొక్క సంఘం దగ్గరలో ఉంది, అయినప్పటికీ మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, సొంత ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, దేవుని కంటే మనం ఇంకా జ్ఞానవంతులం అనుకుని మనం ఏం చేస్తామంటే ఎక్కడో దూరం వెళ్ళిపోయి పనులకు వెళ్తే మనకు రూపాయి సంపాదించుకోవచ్చు, మనం క్షేమంగా ఉంటాం అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అవి ఎవరికి అనర్థానికి దారితీస్తాయంటే నీకే. చూడండి, ఈ వ్యక్తి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంటే కుటుంబంగా వెళ్ళాడు. ఇప్పుడు మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు మిగిలారు? చివరికి నయోమి ఒంటరిగా మిగులుతుంది. తన ఇద్దరు కుమారులు మరణించారు, భర్త కూడా మరణించాడు. వీళ్ళు చనిపోయేటప్పటికి కొంతకాలం బాగానే ఉంది. ఇంకా ఆమెకి అక్కడ ఉండడానికి మనసు అప్పట్లా. ఈ నయోమి అక్కడ ఉండడానికి మనసు కుదిరిపడట్లా. ఈ వెంటనే ఈ నయోమి ఏమంటుందంటే వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయాణం మొదలెట్టింది. ఎక్కడికి వెనక్కి వెళ్ళటం? వెనక్కంటే ఎక్కడికమ్మా? ఏ ఊరు నుండి అయితే వచ్చిందో ఆ ఊరికి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ప్రయాణం మళ్ళీ ప్రారంభించింది. ఈ బెత్లెహేము మొదటి నుండి మీకు చెప్తున్నాను, బెత్లెహేం అంటే రొట్టెల గృహము, ఆశీర్వదించబడిన ప్రదేశం. ఈ మళ్ళీ ఆ ప్రదేశానికి రావటానికి ఎప్పుడైతే ఆమె ప్రయాణం ప్రారంభించిందో తన ఇద్దరు కోడలను పిలిచి